హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈరోజు మనం పేపర్ అటుకులతోటి అటుకుల చుడవ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఈ అటుకుల చుడవ కోసం పేపర్ అటుకులు, వెల్లుల్లి రెబ్బలు, పుట్నాలు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా తీసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్, 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి పేపర్ అటుకులను వేసి వేయించుకోవాలి. కొద్దిగా అటుకులు వేసి అటుకులు నలిపితే పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న అటుకులన్నీ కూడా ఒక డిష్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి 1 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. 1/2 కిలో పేపర్ అటుకులకి 1 కప్పు పల్లీలు సరిపోతాయి. పల్లీలన్నీ కూడా ఎర్రగా వేగిన తర్వాత జల్లిగంటతో తీసుకొని అటుకుల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 కప్పు పుట్నాలు కూడా వేసి వేయించుకోవాలి. పుట్నాలు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉప్పు కూడా కలిపి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు, పల్లీలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇవి 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కానీ బాండీలో అవి అలానే ఉంచండి. ఆరిన తర్వాత చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.